వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు. నేను మీ ప్రియ. మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈరోజు మన వీడియో వచ్చేసి మహిళలందరికీ చాలా మంచి శుభవార్త అండి. ఇది మహిళలందరికీ ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం చెప్పబోతున్నానండి. మహిళలందరికీ కాదు, ఇది పురుషులకి కూడా. సో ఇది మనందరికీ అని చెప్పాలి మనం. ఇది పురుషులైనా సరే మహిళలైనా సరే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఒక రేషన్ కార్డుకి సంబంధించి ఒక ఫ్యామిలీలో పురుషులైనా మహిళలైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది ఎవరికైనా వర్తిస్తుందండి. సింగిల్ మెంబర్స్కైనా ఫ్యామిలీ మెంబర్స్కైనా ఎవరికైనా వర్తిస్తుంది. చాలా మంది దీని మీద డౌట్ ఉంది కదా, ఇది నిజమా కాదా అని. ఇదైతే నిజమేనండి. కాకపోతే ఇది విశ్వకర్మ యోజనలో ఇస్తున్నారండి. పర్టికులర్గా ఉచిత కుట్టు మిషన్ పథకం కాకుండా విశ్వకర్మలో ఉచిత కుట్టు మిషన్ పథకం ఉందండి. విశ్వకర్మలో 18 రకాల వృత్తుల వారికి వాళ్ళకి సంబంధించిన పనిముట్లని, వాళ్ళకి సంబంధించిన లోన్స్, వాళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం అని చెప్పి 18 రకాల వృత్తుల వారికి లోన్లు ఇస్తున్నారండి. అలాగే వాళ్ళకి సంబంధించిన ముడి సరుకులు కూడా ఇస్తున్నారు. 15,000 రూపాయల విలువైన ముడి సరుకులను అందజేస్తున్నారండి ఈ పథకం ద్వారా. అయితే ఇందులో మహిళలకు చాలా మంది మహిళలే పెట్టుకుంటున్నారండి. చాలా మంది మహిళలు మాత్రమే అడుగుతున్నారని, అందరూ మహిళలకే మంచి శుభవార్త అని చెప్తున్నారు. సో ఇది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది మొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది, పురుషులైనా సరే మహిళలైనా సరే ఎవరైనా సరే ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు అండి, మనకి అర్హత ఉంటే. దీనికి మెయిన్గా ముందుగా ఉండాల్సిన అర్హత వచ్చేసి రేషన్ కార్డు అండి. కంపల్సరీ రేషన్ కార్డు ఉండాలి. ఎందుకంటే రేషన్ కార్డు ఆధారంగానే ఫ్యామిలీ మెంబర్స్ తెలిసేది. ఇంకొకటి, మనకి ఇందులో ఇన్కమ్ అడుగుతున్నాడు కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ అడగట్లేదండి. సో మన ఇన్కమ్ తెలియాలంటే ఎప్పుడైనా సరే పేదలకు మధ్యతరగతి వారికి మాత్రమే మనకి రేషన్ కార్డు ఉంటుందండి. సో రేషన్ కార్డు అనే దాన్ని ముఖ్యమైన సూచనగా తీసుకుంటున్నారు. ఇందులో మనకి ప్రామాణిక అర్హతగా మనల్ని రేషన్ కార్డుగా గుర్తించారు. సో మీరు అందరూ కూడా ముందుగా రేషన్ కార్డు ఉంటేనే అర్హత సాధిస్తారండి. సో అదైతే మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే ఇందులో గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి అర్హత లేదండి. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి అర్హత లేదు కాబట్టి వాళ్ళకి రేషన్ కార్డు ఉండదు. కాబట్టి మీరు కంపల్సరీ రేషన్ కార్డు అనేది ఉండాలి. ఆ రేషన్ కార్డులో ఫ్యామిలీ మెంబర్స్ 18 ఇయర్స్ దాటిన వాళ్ళు అందరూ ఆధార్ కార్డులు అయితే మనం పట్టుకెళ్ళాలి. 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి మెయిన్గా ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్ వరకు ఉందండి. అంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే దీనికి అర్హత ఉందండి. ఓన్లీ గవర్నమెంట్ జాబ్ హోల్డర్ అయితే తప్ప. ఇంకొకటి, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వారు కూడా అనర్హులేనండి. వాళ్ళకి ఆదాయ ధృవీకరణ పత్రం ఇవ్వరు కదా, సో వాళ్ళు అనర్హులండి. వాళ్ళకి రేషన్ కార్డు కూడా ఇవ్వరు, అందువల్ల అనర్హుల్లో చేర్చబడతారు. సో మీరు ఒక ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ అయితే మీరైతే అప్లై చేసుకోవడానికి లేదండి. ఇంకొకటి, ముఖ్యంగా చాలా మంది అడుగుతున్నారు, ఒక ఫామ్ ఇస్తున్నారండి. నేను పక్కనే ఇక్కడ డిస్ప్లేలో చూపిస్తున్నాను చూడండి. ఈ ఫాము ఇది ఫిల్ చేసి మున్సిపల్ ఆఫీస్లో కానీ పంచాయతీ ఆఫీస్లో కానీ ఇమ్మని చెప్తున్నారు కదా చాలా మంది. దానికి ఫామ్స్ అటాచ్ చేయమని, డేట్ ఆఫ్ బర్త్ అటాచ్ చేయమని అని చెప్తున్నారండి. సో అటువంటి చూడండి, ఈ పక్కనే నేను అటాచ్ చేశాను ఫామ్ని. ఈ ఫామ్ అయితే మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఈ ఫామ్ అనేది నిజంగా ఫేక్ అండి. ఇటువంటి ఫామ్స్ మీరు పట్టుకెళ్ళినా వాళ్ళైతే తీసుకోరు. మీరు సరిగ్గా చూడండి. చాలా మంది డిస్క్రిప్షన్ లో పెట్టి డౌన్లోడ్ చేసి దీన్ని ఫిల్ చేయండి, దీనికి రేషన్ కార్డ్ జడ్జ్ చేయండి, ఆధార్ కార్డ్ జడ్జ్ చేయండి, మీరు వితంతువులు అయితే ఇస్తారు అని చెప్తున్నారు. సో అవేమీ కూడా రియల్ అయితే కాదండి, అవన్నీ ఫేకే. ఈ ఫామే ఫేక్ అండి. ఇది ఎవరో క్రియేట్ చేసి పెట్టారు. మనకి నిజానికి ఎటువంటి ఫాము తీసుకోవట్లేదండి. ముఖ్యంగా దీనికి మాన్యువల్ గా ఫామ్స్ అయితే లేవు. పర్టికులర్గా దీనికి ఆన్లైన్ ప్రాసెస్ అండి. విశ్వకర్మ యోజన సిఎస్సి సెంటర్లో కానీ, బాగా మీ ఊళ్ళలో పేరున్న మంచి నెట్ సెంటర్లో కానీ దీనికోసం ఆన్లైన్ చేస్తారండి. మీకు తెలుస్తుంది కదా, మన ఊళ్ళో మంచి నెట్ సెంటర్ ఒకటి ఉంటుంది, ఒకటో రెండో ఉంటాయి. సో అలాంటి చోట్ల సిఎస్సి సెంటర్లో అయితే కన్ఫామ్గా మీకు ఆన్లైన్ అయితే అవుతుందండి. ఇప్పుడు ఇది నేను ఆల్రెడీ ఒక 6 months బ్యాక్ ఒక వీడియో చేశానండి. అది కొంతమందే చూసారు, కొంతమంది చూడలేదు. చాలా మట్టుకు డౌట్స్ అయితే అడుగుతున్నారు. నేను మొత్తం డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఇవ్వాలనుకుంటున్నాను. సో ఈ వీడియోని మీరు ఫుల్గా చూస్తేనే మీకు అయితే అర్థమవుతుందండి. సగం చూసి వదిలేయద్దు. ఈ ఫామ్ అయితే రియల్ కాదండి. ఈ ఫామ్ మీరు ఎక్కడా కూడా సబ్మిట్ చేయడానికి లేదు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుని మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి సంప్రదించాల్సి ఉంటుందండి. దీనికి అప్లై చేసుకోవడానికి మీ ఇంట్లో అందరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఎవరి పేరు మీద అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఉండాలండి కంపల్సరీ. పాన్ కార్డ్ అయితే ఉంటే పర్వాలేదండి, ఉంటే పట్టుకెళ్ళండి, లేకపోయినా పర్వాలేదు. మస్ట్ అండ్ షుడ్ అయితే కాదు. మీరందరూ కూడా ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు పర్సనల్ గా కాల్ చేస్తారండి. ఇది ఒక 4 దశల ద్వారా వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మీకు కాల్ చేస్తారు. కాల్ చేసిన తర్వాత
ఒక 5 రోజులు ట్రైనింగ్ ఉంటుందండి. ట్రైనింగ్లో మీకు పర్టికులర్గా మీకు మిషన్ వచ్చా లేదా అనేది ఏం చెక్ చేయట్లేదు. ఓన్లీ మీకు స్పీడ్గా కుట్టుకోవడం ఎలా, త్వరగా వర్క్ని ఫినిష్ చేయడం ఎలా, కటింగ్లో మెలకువలు ఎలా, అలాంటివి ఒక చిన్న చిన్న అంటే బేసిక్స్లో కాకుండా ఆల్రెడీ ఎలాగో వచ్చి ఉంటుంది అన్న ఉద్దేశంతో జస్ట్ పైన టచ్ చేస్తున్నారండి. అలా జస్ట్ మీకు కటింగ్ అనేది ఎలా జరుగుతుంది, లేదంటే మిగిలిన ప్రాసెస్ ఎలా స్పీడ్గా వర్క్ని ఫినిష్ చేసి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మీకు ట్రైనింగ్ ఇస్తున్నారండి. ఒక 4 days లేదా 5 days ఉంటుంది. ఆ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లో మీరు ట్రైనింగ్కి వెళ్ళినందుకు కానీ మీకు కొంత అమౌంట్ అయితే ఇస్తారండి. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు మిషన్ అయితే మిషనో, లేదంటే మీరు దేనికైనా అప్లై చేసి ఉంటే క్యాస్ట్ పరంగా అది దానికి సంబంధించి ఒక 15 రూపాయల విలువైన సామాగ్రి అందిస్తారండి. అందులోని మిషన్ కూడా ఇస్తారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికి అప్లై చేస్తారు. ఇది క్యాస్ట్ల వారీగా కదా. మనకి ఇప్పుడు రజకులు ఉన్నారంటే వాళ్ళకి వాషింగ్ మిషన్ ఇస్తారండి. నాయి బ్రాహ్మణులకి అయితే వాళ్ళకి సంబంధించిన టూల్ కిట్ ఉంటుంది కదా. అలా మనకి మిషన్ వాళ్ళకి టూల్ కిట్ ఉంటుందండి. మనకి దారాలని, మిషన్ అని, అలాంటి బాబిన్ అలాంటివన్నీ ఉంటాయి కదా. సో అలాంటి కిట్ ఒకటి మనకి అందజేస్తారు. మీరైతే గుర్తుపెట్టుకోండి, దీనికైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అక్కర్లేదు. ఏ క్యాస్ట్ వారైనా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మాన్యువల్గా అడిగినా మీ దగ్గర ఏదైనా ఓల్డ్ ఉంటే అది అప్లై చేస్తే సరిపోతుందండి. మీరేమీ బాధపడక్కర్లేదు. దానికోసం ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళి కొత్త పెట్టవలసిన అవసరం లేదు. ఇది ఏపీ, తెలంగాణయే కాదు, అన్ని స్టేట్స్లోనే అవైలబుల్లో ఉందండి. ఇది లేడీస్ అయినా జెంట్స్ అయినా పెట్టుకోవచ్చు, పిల్లలైనా పెట్టుకోవచ్చు. కాకపోతే 18 years దాటిన వాళ్ళే అండి. పెళ్ళి అవ్వాలని రూల్ ఏమీ లేదు. సో మీరు ఇది ఒకటి గమనించుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఫామ్ అయితే రియల్ కాదండి. దీన్ని మీరు ఎక్కడ సబ్మిట్ చేసినా సరే మీకు వర్కౌట్ అవ్వదు. నేను చాలా మందిని చూసాను. నేను చాలా కష్టపడి మంచి వీడియో రూపొందించానండి మీకోసం. నేను చూశాను. మొన్న నైట్ ఒక ఆయన వీడియో పెట్టారు. మార్నింగ్కి 50,000 వ్యూస్ వచ్చినాయండి. అసలు అదంతా ఫేక్ న్యూస్ అండి. ఆయన ఈ ఫామ్ పెట్టారు. ఈ ఫామ్ని ఆఫీస్లో సబ్మిట్ చేయమన్నారు. నాకు ఒకళ్ళు మొన్న అక్కడ డౌట్ అడిగారండి, ఏజ్ ఎంత ఉండాలక్క, డేట్ ఆఫ్ బర్త్ అవసరమా అని. నేను అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఏంటి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, నేను చూసిన మాన్యువల్ అడగట్లేదు కదా అని. ఈ ఫామ్లో డేట్ ఆఫ్ బర్త్ అడిగారండి. సో ఈ ఫామ్లో డేట్ ఆఫ్ బర్త్ అడిగారు కాబట్టి మీరు అందరూ కూడా నన్ను డేట్ ఆఫ్ బర్త్ అడుగుతున్నారు. సో ఈ ఫామ్ అయితే రియల్ కాదు కాబట్టి మీరు ఆ ఫామ్ ప్రాబ్లం ఏం పడక్కర్లేదు. యాజ్ పర్ ఆధార్ ప్రకారం మీకు 18 years కంప్లీట్ అయి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చండి. కానీ ఒక రేషన్ కార్డుకు ఒకరికి మాత్రమే ఇస్తారు. దీన్ని అయితే మీరు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.